ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా బౌద్ధ మతం గురించి తెలుసుకుందాం. గౌతమ బుద్ధుడు మనకు చెప్పింది ఒకటి ఫ్రెండ్స్, కోరికలు చాలా అనంతాలు. మరి ఇలాంటి కోరికలను మన అదుపులో పెట్టుకుంటే సమస్యలు అనేటివి రావు అని. మరి అలాంటి గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి బౌద్ధ మతం గురించి ఈరోజు తెలుసుకుందాం. క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో ఆవిర్భవించిన మతాలలో బౌద్ధ మతం కూడా ఒకటి. ప్రపంచ చరిత్రలోనే దీనికి సముచిత స్థానం ఉంది. బౌద్ధ మత స్థాపకుడు ఎవరంటే గౌతమ బుద్ధుడు. బుద్ధుని జీవిత చరిత్ర ఏంటంటే, ప్రపంచ గొప్ప గురువులలో ఒకరైన గౌతమ బుద్ధుడు బౌద్ధ మత స్థాపకుడు. కొంతమంది బుద్ధుని ఆసియా జ్యోతిగా పిలిస్తే మరికొందరు ప్రపంచ జ్యోతిగా పిలిచారు. గౌతమ బుద్ధుని తండ్రి శుద్ధోదనుడు, ఇతనికేమో శుద్ధోదనుడు, అదే మన వర్ధమాన మహావీరుడికేమో సిద్ధార్థుడు. అక్కడ తండ్రేమో సిద్ధార్థుడు. శాక్య రాజవంశానికి చెందినవాడు. ఈయన గౌతమ బుద్ధుడు శాక్య, అతనేమో గోశాల అని గుర్తుపెట్టుకోండి. గౌశాల అంటే శాక్య వంశం. ఆయననేమో జ్ఞాత్రిక కుల వంశానికి. శాక్యుల రాజధాని కపిలవస్తు. బుద్ధుని తల్లి మాయాదేవి కోలియా తెగకు చెందినది. బుద్ధుడు క్రీస్తుపూర్వం 563లో కపిలవస్తుకు సమీపంలోని లుంబిని వనంలో జన్మించాడు. హైదరాబాద్లో ఉన్న లుంబిని పార్క్ ఇతని పేరు మీదనే. బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. ఈయన అసలు పేరు సిద్ధార్థుడు కదా. ఈ సిద్ధార్థుడి పేరే మన మహావీరుడి యొక్క తండ్రి పేరు. పుట్టిన 7వ రోజునే తల్లిని కోల్పోయాడు. సవితి తల్లి మాయా ప్రజాపతి గౌతమి సిద్ధార్థుని అపురూపంగా పెంచింది. మరి గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడు చిన్న వయసులోనే అన్ని కళల్లో శిక్షణ పొంది సాటి యువరాజుల్లో గుర్తింపు పొందాడు. చిన్నతనం నుంచే అతనిలో జీవకారుణ్యం, మానవత, ఆధ్యాత్మిక చింతన, విమర్శనాత్మక దృక్పథం పెంపొందాయి. 19వ ఏట గౌతమ బుద్ధునికి యశోధరతో వివాహం జరిగింది. ఇక్కడ యశోధర గౌతమ బుద్ధుని భార్య. అక్కడ యశోద మన మహావీరుని యొక్క తల్లి. మహావీరుని యొక్క తల్లి పేరేంటి? మహావీరుని తల్లి త్రిశాల అనుకుంటా. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవుతున్నాను కదా. భార్య పేరు యశోద. ఇక్కడ మహావీరునికి భార్య పేరు యశోద, తల్లి పేరు త్రిశాల. మరి గౌతమ బుద్ధునికి యశోధరతో సేమ్, ఇద్దరికి కూడా రా ఒకటి డిఫరెంట్ ఉంది. ఆయనకు యశోద, ఈయనకు యశోధర. అందుకే కంపేర్ చేస్తూ చదువుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను కాబట్టి కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే రెండింటిని కంపేర్ చేస్తూ చదువుకుంటే మనకి ఈజీగా గుర్తుంటాయి. 19 ఏట ఈయనకు వివాహం అనేది జరిగింది యశోధరతో. అయితే వీళ్ళకు జన్మించిన కుమారుడు రాహులుడు. అక్కడనేమో ప్రియదర్శిని కదా, ప్రియాంక గాంధీని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాహులుడు అంటే రాహుల్ గాంధీ గారిని గుర్తుపెట్టుకోండి. గౌతమ బుద్ధుడు రాజాంతపుర సుఖభోగాలు గౌతమునికి ఎటువంటి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. కపిలవస్తు నగరంలో ఒకరోజు యాదృచ్ఛికంగా వృద్ధుణ్ణి, వ్యాధిగ్రస్తుని, మృతదేహాన్ని, సన్యాసిని చూశాడు. ఇది అతని మనస్సును కదిలించింది. ఒక్కసారి చూడండి, వృద్ధుడు మనకి కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత ఏ వయసు వారికైనా కానీ వృద్ధాప్యం అనేది తప్పదు. మొదట వృద్ధాప్యం రాగానే వ్యాధిగ్రస్తుడు అవుతాడు, వాడు మృతదేహం అయిపోతాడు. తర్వాత చనిపోయి మృతదేహం అవుతాడు. కానీ ఈ అన్నీ చూసిన తర్వాత సన్యాసి అయ్యాడు కదా మన గౌతమ బుద్ధుడు. సన్యాసాన్ని ఊచుకున్నాడు. ఆ విధంగా వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వరుస క్రమం అనేది చాలా ఇంపార్టెంట్. వృస అలా గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. కానీ ఒక వృద్ధుని చూసాం, ఆ వృద్ధుడు కొన్ని రోజుల తర్వాత వ్యాధిగ్రస్తుడు అయ్యాడు. ఆ తర్వాత చనిపోయాడు, మృతదేహం. అవన్నీ చూసి భరించలేక ఈయన సన్యాసాన్ని పుచ్చుకున్నాడని గుర్తుపెట్టుకోండి. వరుస క్రమం అనేది వస్తుంది. గౌతమ బుద్ధుడు తన 19వ ఏట పెళ్లి జరిగింది. మరి 29వ ఏట బుద్ధుడు ఇంటిని విడిచి వెళ్ళాడు. దీన్నే మహాభినిష్క్రమణం అంటారు. సన్యాసిగా మారిన తర్వాత సిద్ధార్థుడు బ్రాహ్మణ గురువైన రుద్రాలి రామపుత్ర వద్ద సకల శాస్త్రాలు, వేదాంతం నేర్చుకున్నాడు. ఇవి అతని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయాయి. తర్వాత రాజగృహకు చేరుకొని కఠిన తపస్సు ఆచరించినప్పటికీ ఫలితం లేకపోయింది. 6 సంవత్సరాల పాటు సంచార జీవితం గడుపుతూ చివరికి గయా వద్ద అశ్వత్థ వృక్ష ఛాయలో 40 రోజులు ధ్యానం చేశాడు. 40 రోజులు ధ్యానం చేశాక అతనికి జ్ఞానోదయమైంది. దీన్నే సంబోధి అంటారు. గౌతమ బుద్ధుడు బుద్ధుడయ్యాడు. బుద్ధుడు ప్రప్రథమంగా వారణాసి చేరి అక్కడ సారనాథ్లో మృగదావనంలో
పూర్వ సహచరులైన 5 బ్రాహ్మణులకు ప్రబోధ చేశాడు. దీన్ని ధర్మచక్ర పరివర్తనం అంటారు. అప్పటి నుంచి 45 సంవత్సరాల పాటు నిర్విరామంగా దేశ సంచారం చేస్తూ బౌద్ధ ధర్మాన్ని ప్రబోధించాడు. బుద్ధుడు 80వ ఏట వైశాఖ పూర్ణిమ రోజున క్రీస్తుపూర్వం 483లో కుషినగరంలో నిర్యాణం చెందాడు. బుద్ధుని బోధనలు. బుద్ధుడు స్థాపించిన మతం ఆధ్యాత్మిక సాధనకు సంపూర్ణమైనది. బౌద్ధ మతం ప్రకారం ఈ ప్రపంచం కార్యకారణ సంబంధమైంది, అనగా ప్రతి సంఘటన ఏదో ఒక కారణం వల్ల జరుగుతుంది. కార్యకార్య సంబంధమైన ప్రపంచమే సత్యమని భావించినప్పుడు మానవునికి జీవితంపై కలుగు తృష్ణ అంటే కోరిక పునర్జన్మకు కారణమవుతుంది. అసలు మానవ జన్మే దుఃఖభరితమైగాను మౌలికంగా కోరికలే దుఃఖానికి కారణమని, కాబట్టి దుఃఖమును అంతము చేయవలెనన్న ఈ ప్రపంచం ఆశాతత్వం అని గ్రహించాలి. అయితే ఈ ప్రపంచం ఆశాతత్వం అని తెలుసుకునేందుకు బుద్ధుడు 4 ఆర్య సత్యాలను ప్రబోధించాడు. ప్రపంచం అంతా దుఃఖమయం. దుఃఖానికి కారణం కోరిక. కోరికను నిరోధిస్తే దుఃఖం నశిస్తుంది. దానికి మార్గం ఉంది, అష్టాంగ మార్గం. మరి అజ్ఞాన దుఃఖానికి కారణమని బుద్ధుడు ప్రబోధించాడు. అజ్ఞాన నిర్మూలనకు 8 నీతి సూత్రాలను ప్రతిపాదించాడు. అక్కడ పంచవ్రతాలు, ఇక్కడ అష్టాంగ మార్గం. సరైన వాక్కు, సరైన జీవనం, సరైన క్రియ, సరైన శ్రమ, సరైన ఆలోచన, సరైన ధ్యానం, సరైన నిశ్చయం, సరైన దృష్టి. అంటే అష్టాంగ మార్గాన్ని అనుసరిస్తే అవిద్య అంటే పునర్జన్మకు కారణం నశిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తికి నిర్మాణం సిద్ధిస్తుంది. నిర్యాణం అంటే అనంతం, అమృతం అయిన మానసిక ప్రశాంత స్థితి. ఆనాడు మతం పేరిట జరుగుతున్న జీవహింసను బుద్ధుడు ఖండించాడు. కుల వ్యవస్థ సృష్టించే అసమానతలను నిరాకరించాడు. భగవంతుని ఆత్మ ఉనికిని గుర్తించలేదు. కాబట్టి భారతీయ మతాల చరిత్రలో బౌద్ధం విప్లవాత్మకమైన మతంగా గుర్తింపు పొందింది. వేదాలను, వైదిక కర్మకాండలను, వీటిని నిర్వహించే పురోహిత వర్గాన్ని బుద్ధుడు ఖండించాడు. సులభంగా అర్థం చేసుకోగల నీతి సూత్రాలతో, హేతు దృక్పథంతో కూడుకున్న బౌద్ధం అశేష ప్రజాదరణ పొందింది. నైతిక విలువలకు ప్రాముఖ్యాన్నిచ్చి మానవ ప్రవర్తనను క్రమబద్ధం చేసే నియమావళిని బౌద్ధం ప్రబోధించింది. బౌద్ధ మత సాహిత్యం. బౌద్ధమతం పాలీ భాషను సుసంపన్నం చేసింది. బౌద్ధమత సాహిత్యాన్ని 2 రకాలుగా అంటారు, హీనయానం, మహాయానం. హీనయాన సాహిత్యం 3 రకాలుగా వర్గీకరించబడింది. బుద్ధుని కాలం నుంచి రూపుదిద్దుకున్న అసలు బౌద్ధ సాహిత్యం త్రిపీఠకాలు. ఇవి పాలీ భాషలో రచించబడ్డాయి. సుత్తపీఠిక, వినయపీఠిక, అభిధమ్మ పీఠిక. సుత్తపీఠికలో దీంట్లో బుద్ధుని బోధనలు ఉంటాయి. ఆనందుడు రచించాడు. వినయపీఠికలో దీంట్లో సంఘ నిర్మాణం, నియమ నిబంధనలు ఉంటాయి. ఉపాలి రచించాడు. అభిధమ్మ పీఠకం దీంట్లో అధిభౌతికత, మనోవిజ్ఞాన శాస్త్రం మొగలి పుత్ర తిస్స రచించడం జరిగింది. పాక్షిక బౌద్ధ మతం మరి మిలిందపన. ఇది గ్రీకు చక్రవర్తి మినాండర్కు బౌద్ధ సన్యాసి నాగసేనుడికి మధ్య బౌద్ధం గురించి జరిగిన చర్చలు. శ్రీలంక బౌద్ధ సాహిత్యం దీపవంశ, మహావంశ, చూలవంశ అనే విధంగా ఉన్నాయి. మహాయాన సాహిత్యం. మహాయానులకు వైపుల్య సూత్రాలు పవిత్ర గ్రంథం. వీటిలో ఆచార్య నాగార్జునుడనే రచించిన సుధర్మ, పుండరీకం, మాధ్యమిక, శూన్యవాదం ముఖ్యమైనవి. ఆచార్య నాగార్జునుని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అయితే ఇతను మరి ఆచార్య నాగార్జునుడు భారతదేశపు మార్టిన్ లూథర్గా వ్యవహరించాడు. మహాయానానికి ప్రవక్త నాగార్జునుడు. నాగార్జునుని ఇతర రచనలు ప్రజ్ఞాపారమిత, మాధ్యమిక కారిక, సుహృలేఖలు. నాగార్జునుని శూన్యవాదం శంకరాచార్యుని వేదాంత తత్వానికి స్ఫూర్తిగా చెబుతారు. మరి భారతీయ సంస్కృతికి బౌద్ధమత సేవ ఏ విధంగా చేసింది అంటే, దీంట్లో బౌద్ధమతం భారతదేశ చరిత్ర, సంస్కృతిపై ప్రగాఢ ప్రభావాన్ని చూపించింది. ముఖ్యంగా రాజకీయ, సామాజిక, మత విషయాల్లో ఈ ప్రభావాన్ని చూడవచ్చు. బౌద్ధమతం దేశంలో ప్రజాదరణ పొందిన మతంగా రూపొంది భారతీయ సమాజంపై ప్రభావాన్ని చూపించి శూద్రులకు, మహిళలకు ప్రవేశం కల్పించింది. బౌద్ధమతం అహింసా సిద్ధాంతంను బాగా ప్రాచుర్యంలోనికి తెచ్చింది. ఆర్యులు, అనార్యులు, జంతుబళ్ళు విపరీతంగా పాటిస్తున్న సమయంలోనే బౌద్ధమత అహింసా సిద్ధాంతం వలన జంతువులకు మేలు జరిగి పశు సంపద పెరుగుదలకు దోహదపడింది. తర్వాతి కాలంలో వైదిక మతం బలంగా ప్రవహించిన జంతు రక్షణ, గోవు పవిత్రత,
భావనలకు బౌద్ధమే స్ఫూర్తినిచ్చింది. వ్యాపార వాణిజ్యాలకు బౌద్ధ మతం ప్రోత్సహించింది. ప్రజల్లో మేధోపరమైన చైతన్యంను అభివృద్ధి చేయడంలో, హేతువాద దృక్పథాన్ని పెంపొందించడంలో బౌద్ధ మతం కృషి చేసింది. మరి బౌద్ధ మతం విద్యా వ్యాప్తికి కృషి చేసింది. నలంద, విక్రమశిల, తక్షశిల, నాగార్జునకొండ విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఈ మధ్యకాలంలో నలంద విశ్వవిద్యాలయానికి మళ్ళీ రూపురేఖలు అనేటివి, ఆ కళ అనేది రావడం జరిగింది. కళా వాస్తు రంగాల్లో బౌద్ధ మతం చేసిన సేవ విశిష్టమైంది. బౌద్ధ నిర్మాణంలో స్తూపాలు, చైత్యాలు, ఆరామాలు ప్రత్యేకమైనవి. దేశంలోని ప్రముఖమైన బౌద్ధ నిర్మాణాలు ఏంటంటే సాంచి, బర్హూత్, గయలోని బుద్ధుని జీవిత విశేషాలతో చేపట్టిన స్తూపాలు, రాతి స్తంభాలు, గయ వద్ద ఉన్న బార్బరా గుహల్లోనూ మరియు పశ్చిమ భారతదేశంలోని నిర్మాణాలు, మధ్య భారతంలోని నాసిక్, కార్లే, కన్హేరి, ఆంధ్రప్రదేశ్లోని బట్టిప్రోలు, ధాన్యకటకం, అమరావతిలోని స్తూపాలు, గుడివాడ, శాలిహుండం, తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో కళ, కోటిలింగాల, ధూళికట్ట, స్తంభంపల్లి, మెదక్ జిల్లాలోని కొండాపూర్, వరంగల్ జిల్లాలోని గీస్కొండ, నల్గొండ జిల్లాలోని ఫణిగిరి, నాగారం, వర్ధమానుకోట, నాగార్జునకొండ, ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి. బౌద్ధం భారత వాయవ్య సరిహద్దు ప్రాంతంలో గ్రీకు, భారతీయ సంస్కృతుల ఆధారంగా ఆవిర్భవించిన గాంధార శిల్పకళకు చేయూతనిచ్చింది. ఈ విధంగా సాంప్రదాయ విరుద్ధమైన మతశాఖలు, అజీవకులు అని కూడా ఉన్నారు. మక్కలి గోసల దీని ప్రచారకుడు. ఇతని నగ్నంగా తిరుగుతూ తాగుతూ ఉండేవాడు. ఇతని విపరీత ధోరణి వల్ల ప్రజలు ఎక్కువగా చేరలేదు. ఏది మానవుడి చేతిలో లేదు, జరగాల్సింది జరిగి తీరుతుంది అని ఈ శాఖ వారి నమ్మకం. ఇతడు ఆత్మ ముందే నిర్ణయించబడి పునర్జన్మల్లో చేరుతూ ఉంటుంది అని పేర్కొన్నాడు. వీరు ఒక సన్యాస వర్గంగా ఏర్పడి తమ మత ప్రచారం చేశారు. మక్కలి గోసల పురాణ కశ్యపుడి నుంచి గోసల దీనిని గ్రహించాడు. పుట్టుకతో బానిస, తర్వాత కాలంలో బోధకుడయ్యాడు. ఇతడు హిందూ మతానికి చెందిన దేన్ని చివరకు కర్మ సిద్ధాంతాన్ని కూడా ఒప్పుకోలేదు. ఈ మతశాఖలోని ఇతర బోధకులు అజితకేశ కంబలి, పకుద, కాతాకన, లోకాయతలు లేక చార్యాకులు అనేవాళ్ళు కూడా ఇందులో ఉండేవాళ్ళు. పాలీ సంస్కృత భాషల్లో లోక అంటే ప్రపంచం, ప్రజలు అని, లోకాయతులు అంటే భౌతికవాదులు అని ఆత్మ సిద్ధాంతాన్ని ఖండించారు. వీరు ఈ విధంగా ఉండేవాళ్ళు. అదే బౌద్ధ మత పతనం ఏ విధంగా జరిగిందంటే అశేష ప్రజానీకాన్ని ఆకర్షించిన బౌద్ధ మతం 12వ శతాబ్ది కల్లా భారతదేశంలో అంతరించిపోయింది. బౌద్ధ మతం మొదటలో వ్యతిరేకించిన విగ్రహారాధన, కానుకలు స్వీకరించడం, హిందూ మతంలోని అనేక ఆచారాలు బౌద్ధంలోనికి ప్రవేశించాయి. హిందూ మతం తన లోపాలను సరిదిద్దుకోవడం చేస్తే బౌద్ధం క్షీణతకు గురైంది. మత ప్రచారం కోసం పాలీ భాషను కాకుండా సంస్కృతాన్ని బౌద్ధ భిక్షువులు ఉపయోగించడం వల్ల ప్రజలకు ఈ మతం క్రమంగా దూరమైంది. బౌద్ధ సంఘాల్లో అవినీతి పెరిగి అవి ప్రజాదరణకు కోల్పోయాయి. భిక్షువుల్లో మహిళల సంఖ్య పెరగడంతో, ఇతర కారణాల వల్ల బౌద్ధ సన్యాసుల నైతిక విలువల పతనమై సంఘం పెడదోవ పట్టింది. ఈ విధంగా మహాయాన బౌద్ధంలో హిందూ మత లక్షణాలు ఉన్నాయి. అందువల్ల బుద్ధుని దశావతారాల్లోని ఒక అవతారంగా పరిగణించడం జరిగింది. తురుష్క దాడుల వల్ల బౌద్ధ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఈ కారణాల వల్ల బౌద్ధం స్వదేశం నుంచి అదృశ్యమైపోయిన నేటికి చైనా, జపాన్, కొరియా, శ్రీలంక లాంటి విదేశాల్లో నిలిచి ఉంది. ఇంతకంటే ముఖ్యమైనవి ముందు పార్ట్ బిలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. బౌద్ధ సంగీతుల గురించి, అదేవిధంగా జైన బౌద్ధ మతాల తీరు గురించి నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మరి మీరు ఇంకా బాగా ఇప్పుడు ఉన్న తక్కువ టైంలో ఇంకా చాలా నేర్చుకుంటారు. మీరు కూడా మీ వంతు కృషి చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. బై బాయ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్.